పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారు అఖండ జ్యోతి వెలిగించి 100 సంవత్సరాలు పూర్తయింది. అసలుకి హరిద్వార్ శాంతి కుంజులో గురువుగారు 1926లో ఈ అఖండ జ్యోతిని వెలిగించారు. ఈ అఖండ జ్యోతిని వెలిగించాక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి వ్యక్తికి ఈ గోత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ గోత్రికులందరూ కూడా ఇంట్లో ఆడవాళ్ళకు వచ్చే ఇబ్బందులు అయితేమి, ఎవరైనా పురుడు కానీ అంటు కానీ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి సహజం. ఇటువంటి వచ్చినప్పుడు గురుస్థానం పెడితే ఇవన్నీ ఇబ్బందులు అవుతాయి కదా. దీనికి చాలా స్పష్టంగా చెప్పారు మాస్టర్ గారు ఆ రోజుల్లో. అంటు ముట్టు ఏమీ లేదు. ఒకవేళ పంచవీరభద్ర సాధన అని కుంతీదేవి చేసింది. మీరు 5 దీపాలు వెలిగించటం వల్ల మన ఆశ్రమంలో ప్రదక్షిణకి చాలా ప్రయారిటీ మాస్టర్ గారు చెప్పారు. యాని కాని చ పాపాని జ్ఞాత కృతాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. మనందరికీ తెలిసిందే, సునామీ వచ్చినప్పుడు ఈ 1,25,000 ప్రదక్షిణలు చేయటం వల్ల మన పాపాలు పోవాలన్నా కర్మలు పోవాలన్నా ఇంకొక ఆప్షన్ లేదంటారు. వీసా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే వీసా వస్తుందని ఎలా కోరికలు నెరవేరుతాయో, సహ్యాద్రి ఆశ్రమంలో కూడా 112 ప్రదక్షిణలు చేసుకుంటే. మాస్టర్ గారు ఆశ్రమానికి వచ్చేసి పౌర్ణమి అమావాస్యల్లో ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి 5 రోజులు చేస్తాం కదండి, ఒక్కరోజు మాత్రమే. అయితే అమ్మ, మీరు సమర్థ సద్గురు సాధనాన్ని ఓంకార సాధన చేయిస్తున్నారు. అన్ని ఓంకారాల సాధన వేరండి. ఎవరైతే ఈ ఓంకార సాధన ఆవు మాలతో చేస్తారో, ఓం సూర్యాయ స్వాహ, ఇదం సూర్యాయ ఇదం నమః, ఓం ప్రజాపతయే స్వాహ,